ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లిలో జగన్న తోటలో అంగరంగ వైభవంగా ప్రభల ఊరేగింపు జరగబోతోంది. దాదాపు 400 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. తరతరాల నుంచి వస్తున్న ఈ సంప్రదాయ ఊరేగింపు చూడటానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసళ్లపల్లిలో జగన్న తోటలో అంగరంగ వైభవంగా ప్రభల ఊరేగింపు జరగబోతోంది. దాదాపు 400 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. ఈరోజు చూసినట్లయితే సంక్రాంతి సంబరాల్లో కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలకు ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఈ రోజు కనుమ రోజున ఇక్కడ జరిగే ప్రబల ఉత్సవాల్లో ముఖ్యంగా జగ్గన్న తోట ప్రబల ఉత్సవానికి అతి ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థం రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో కూడా ఈ ప్రభల్ని ప్రదర్శించిన పరిస్థితి ఉంది. అలా ప్రధాని మోడీ కూడా ఈ ప్రబల తీర్థ సందర్భంగా గతంలో కూడా అనేక సందర్భాల్లో శుభాకాంక్షలు తెలిపి ఈ చరిత్రను కూడా కొనియాడిన పరిస్థితి ఉంది. అలాంటి ప్రబల తీర్థం జగ్గన్న తోట ప్రబల తీర్థం అంటే ఈ జగ్గన్న తోటలో గుడి ఉండదు, ఇలా ఎలాంటి విగ్రహం ఉండదు, కానీ కేవలం కొబ్బరి తోట. ఈ కొబ్బరి తోటలోకి మొత్తం వీరభద్రులు ప్రభలు అన్ని కూడా 11 గ్రామాలకు చెందిన ప్రధానమైన ప్రభలు ఇక్కడ చేరుకుంటాయి. ఇక్కడ భక్తజనం ఆ గ్రామాల భక్తజనం ఈ ప్రభల్ని కాలువల ద్వారా కౌశిక నదిని దాటిస్తూ పంట కాలువల ద్వారా పొలాల ద్వారా ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు. తిరిగి మళ్ళీ తీసుకువెళ్లి ఆ గ్రామాలు ఉంచుతారు. అలాంటి ప్రబల ఉత్సవానికి 400 సంవత్సరాలకు పైగా ఇక్కడ చరిత్ర ఉంది. ఈ ప్రబల ఉత్సవాన్ని చూసేందుకు ఈ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా స్థిరపడ్డ ఈ ప్రాంత వాసులందరూ, కోనసీమ ప్రాంత వాసులందరూ కూడా ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థం చూసేందుకు తరలి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైంది. గ్రామాల్లో జగ్గన్న తోటకి తీర్థానికి బయలుదేరడానికి ప్రభలతోటి ఉత్సవాలు ప్రారంభమయ్యని వందలాది మంది ప్రభల్ని తీసుకుని ఇప్పుడు జగ్గన్న తోటకి తరలి వస్తున్నారు. వీరభద్రుని తోడుకుని వస్తున్నారు. ఇక్కడ శివులు అందరూ కూర్చుని ఇక్కడ చర్చించుకుని వెళ్తారని చెప్పేసి ఒక ప్రతీతి. ఈ వీరభద్రుల ప్రభల మొత్తం అన్ని కూడా దాదాపుగా ఇక్కడ 30 నుంచి 50 వరకు ప్రధాన ప్రభలు ఇక్కడికి వస్తుంటాయి. అందులో 11 గ్రామాలకు చెందిన ప్రభలు, చాలా ప్రాముఖ్యం చెందిన ప్రభలు. ఇక్కడ ఈ ప్రభలు కనుక తమ పంట పొలాల నుంచి వెళ్ళినట్లయితే మొత్తం పంట బాగా పండుతుంది, సిరులు కురుస్తాయి తమకని చెప్పేసి ఒక నమ్మకం. ఈ ప్రభల్ని ఇక్కడ తిరిగించినట్లయితే సుఖశాంతులతో మొత్తం ఏడాదంతా గడపవచ్చని చెప్పి ఇక్కడ పిల్లా పాపలతోటి కూడా మొత్తం అందరూ కూర్చొని చేరుకుంటూ ఉంటారు. ఈ రోజు ఈ అంబాజీపేట మండలం ముసలపల్లి దగ్గర ఈ జగ్గన్న తోట ఉంటుంది. జగ్గన్న తోట అనేది ఒక కేవలం కొబ్బరి తోట. ఆ కొబ్బరి తోటలో ఇప్పుడు దాదాపుగా వేల సంఖ్యలో ఇక్కడ భక్తులు తరలి వస్తున్నారు. మరి కాసేపట్లో చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం జనసంద్రంగా మారే పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి జనం తరలి వస్తున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్మూర్తి.